పాక్ దురాఘాతాలు పెచ్చుమీరుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో నిత్యం కాల్పులకు తెగబడుతున్న దాయాది దేశం మరిన్ని అకృత్యాలకు తెరతీస్తోంది. వారి చర్యలను ధీటుగా తిప్పికొడుతున్న సైన్యం, పరాక్రమాన్ని సహించలేని పాకిస్తాన్ వారిపై ప్రత్యక్ష దాడులకు దిగుతోంది. కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్లో ఓ జవాన్ను అత్యంత క్రూరంగా చంపించింది పాక్ సైన్యం. అత్యంత హేయమైన చర్య. పాకిస్తాన్ ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ప్రాణాలను ఫనంగా పెట్టి ఆపుతున్న భారత సైన్యాన్ని భయకంపితులను చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. పాకిస్తాన్ సహాయంతో పేట్రేగిపోతున్న ఉగ్రవాదులు సరిహద్దులు దాటే సాహసం చేశారు. కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్లో దూకుడు ప్రదర్శించారు. పాక్ బుద్దెరిగి అప్రమత్తంగా ఉన్న భారత సైనికులు వారి పన్నాగాన్ని తిప్పికొట్టారు. ఎల్ఓసీకి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఓ జవాను అమరుడయ్యాడు. ఒక ఉగ్రవాదిని భారత సైనికులు మట్టుబెట్టారు. పీఓకే ప్రాంతానికి పారిపోయే ముందు ఉగ్రవాదులు అమరుడైన జవాను మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశారు. ఆ సమయంలో పాక్ సైన్యం వారికి అండగా నిలబడిందని ఓ సైనికాధికారి వెల్లడించారు. ఈ ఘటనపై సైనికాధికారులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని, తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. భారత్ చేతిలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు. గత వారం రోజులుగా పలుమార్లు సరిహద్దుల్లో సైన్యంపైకి కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు హతమైనట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది. పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 2 భారత పౌరులు మృతి చెందగా మరో 2 గాయపడినట్లు వెల్లడించింది. ఇంత నష్టం జరుగుతున్నా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. సరిహద్దు వెంట భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో తమ సైనికులు ఎవరూ చనిపోలేదని పాక్ ప్రకటించింది. భారత దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇస్లామాబాద్లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ ను పిలిపించి నిరసన తెలిపింది. ఇలా పిలిచి ఆయన్ని అవమానించడం వారంలో ఇది 3వ సారి. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.